గైస్, నేనైతే ఈరోజు ఒక వెరైటీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటని చూస్తున్నారా? నేనైతే ఇవి తెచ్చాను. నాకు చాలా ఇష్టం. ఇవేంటో తెలుసా మీకు? చూపిస్తాను. వచ్చేయండి. అయితే ఒక దాంట్లో వాటర్ తీసుకొని కొంచెం పసుపు అండ్ లెమన్ తీసుకుందాము. వాటిని వేసుకో. ఇలా వాటర్లో పసుపు వేసుకుని టర్మరిక్, తర్వాత లెమన్ పిండుకోవాలి. ఇప్పుడు లైట్గా సాల్ట్ కూడా వేసుకోవాలి, ఎందుకంటే ఆ లివర్లో స్మెల్ రాకుండా ఉండడానికి. లైట్గా మసాలా కూడా వేసుకోవడం బెటర్. మసాలా కూడా ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లివర్ని వాష్ చేసుకోవాలి. ఇంకా లివర్ని మనం వాష్ చేసుకోకుండా డైరెక్ట్ వాటర్లో వేసుకుని ఇలా వాష్ చేసుకుని కట్ చేసుకుంటూ ఇందులో వేసేద్దాం. ఈ వాటర్ని బాయిల్ చేస్తాము. ఈ వాటర్ని బాయిల్ అవుతుండగా ఇవి వేసేద్దాము. ఇలా వాష్ చేసుకుని కట్ చేసుకుని వేసేయడమే. ఇప్పుడు ఇలా లివర్స్ అవి బాయిల్ అవుతుండగా మనం ఆ పక్కన ఆనియన్స్, దానికి సరిపడా ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ తీసుకుందాం. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. అయితే లివర్స్ బాయిల్ అయిపోయాయి. వాటిని ఏం చేశానంటే వాటర్ పక్కకు తీసి ఇలా పక్కకు తీసుకున్నాను త్వరగా చల్లారడానికి. ఒక పక్క వాటికి సరిపడా ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. అండ్ మసాలా ఆల్రెడీ ఆడిపెట్టుకున్నది. ఇందులో అల్లం, జింజర్ అండ్ లవంగాలు అవన్నీ స్పైసెస్ అన్నీ వేసి మిక్స్ చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని సరిపడా ఒక ప్యాన్ పెట్టుకొని ఇలా ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ వేస్తాను. ఈ కట్టర్లో చాలా బాగా అవుతాయండి. మనకి ఎంత సైజు కావాలో అంత. నాకైతే ఇంత సైజు కావాలని చెప్పి చేసుకున్నాను. ఇలా ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను. వీటిని బాగా కలుపుకొని రెడ్గా వచ్చే వరకు ఇలా పెట్టుకున్నాం కదా. ఇవైతే చాలా స్మెల్ భలే ఉన్నాయండి. అలా బాయిల్ చేయడం వల్ల మంచిగా స్మెల్ వస్తాయి. ఈ ఆనియన్ స్మెల్ రాకుండా మనం కొంచెం ఇందులో అల్లం, జింజరు, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ వేసుకొని బాగా రెడ్గా ఫ్రై అయ్యే వరకు ఇలా వేపుకుంటూ ఇందులో మనం పక్కన పెట్టుకున్న వెల్లుల్లిపాయ, అల్లము అండ్ స్పైసెస్ ఈ పేస్ట్ని ఏం చేయాలంటే కొంచెం తీసుకొని మనం ఈ ఆనియన్స్లో వేస్తే ఏమవుతుందంటే స్మెల్ రాదండి, ఆనియన్ స్మెల్. తర్వాత మళ్ళీ లివర్లో వేసాక కొంచెం వేయాలి. దీనికి సరిపడా మనం తక్కువ వేసుకుంటే బెటరు, ఎందుకంటే కారం ఎక్కువైతే పిల్లలు తినడానికి అవ్వదు కదా. సో ఇలా సరిపడా కొంచెం వేసుకొని దాన్ని బాగా కలుపుకొని ఈ పక్కన పెట్టిన లివర్లో అయితే ఇలా బాయిల్ చేయడం వల్ల మంచిగా స్మెల్ వస్తుందండి. మనకు మెయిన్ నాన్ వెజ్ స్మెల్ రాకుండా ఉంటే ఎంత అయినా తినాలనిపిస్తుంది. నాన్ వెజ్ స్మెల్ తినబుద్ధి లేదు. ఇవి ఇలా మెరూన్ కలర్లో వచ్చే వరకు బాగా ఫ్రై చేద్దాం. ఇలా ఫ్రై అయిన దాంట్లో ఇప్పుడు మనం పెట్టుకున్న లివర్ని వేసేద్దాం. బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం ఎవరెస్ట్ చికెన్ మసాలా అండ్ సాల్ట్, కారం అండ్ మసాలా వేసి బాగా అయిపోయిందండి. ఇలా అయితే ఫ్రై అయిపోయిందా అయితే నేను కొంచెం బాక్స్లోకి తీసుకున్నాను. ఫైనల్గా రెడీ అయిపోయింది లివర్స్ ఫ్రై. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది. చూసారా ఎంత బాగుందో చక్కగా. మీరు కూడా ట్రై చేసేయండి రెసిపీని. బాయ్ బాయ్.